మార్నింగ్ అండి. నేను జర్నలిస్ట్ శ్రీనివాసరావు, జర్నలిస్ట్ శ్రీని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సమాజంలో వివిధ కారణాల వల్ల చాలామంది అవినీతికి, ఆక్రమణలకు పాల్పడుతుంటారు. వారి వల్ల అమాయకులు, బలహీనులు, అసహాయులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటిదే ఇప్పుడు నేను మీతో పంచుకోబోయే అనుభవం మన 1 టౌన్లో ఎస్ఐగా, మన 2 టౌన్లో సిఐగా పనిచేసిన రమణ గారు పులివెందులలో ఏసీబీలో పట్టుబడ్డారు. ఆయన నంద్యాలలో కారణాలు ఏవైనా చాలామందిని ఇబ్బంది పెట్టారట. మన A to Z బాబు గారు కూడా పట్టణంలో ప్రముఖులు, ఆయన అంతటి ప్రముఖ వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టారటే సామాన్యుడు ఇంకెంత ఇబ్బంది పడి ఉంటారు. సిఐ చేతిలో ఆయన పడిన బాధల్ని A to Z బాబు గారే వెల్లడిస్తారు. ఆయన నోటి నెంబర్ సార్ చెప్పండి. అందరికీ నమస్కారం. నంద్యాలలో గతంలో 2 టౌన్ సిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో నా మీద ఒక తప్పుడు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో కేవలం ఒక 41 నోటీస్ ఇవ్వడానికి సిఐ గారు స్వయంగా, ఎస్ఐ గారు 6 మంది కానిస్టేబుల్స్ 2 జీపుల్లో వేసుకొని నా దగ్గరికి 41 నోటీస్ ఇవ్వడము ఏమాత్రం సమంజసం. కాబట్టి దీంట్లో ఇక్కడే అర్థమైపోతుంది. అంటే ఒక తప్పుడు కేసు అనేదానికి 41 నోటీస్ ఇవ్వడానికి ఒక కానిస్టేబుల్ చాలు. అలాంటిది ఇంతమంది సిబ్బంది వచ్చారంటే కేవలము ఆ వ్యక్తిని భయపెట్టి ఆ వ్యక్తి ద్వారా ధనార్జన ధ్యేయంగా సిఐ రమణ గారు చేసినటువంటి ప్రయత్నం అని ఒక ఉదాహరణ. అందులో భాగంగానే నంద్యాలలో మరొక విషయంలో కూడా ఒక ముస్లిం యువకుడు, అతని మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అతన్ని 2.5 లక్షల రూపాయలు అడిగాడు. అతను ఇవ్వకపోయేసరికి అతను జైలు శిక్ష అనుభవించి తర్వాత విడుదల ఇచ్చాడు. మరో వ్యక్తికి రావాల్సిన డబ్బుల విషయంలో స్పందనలో ఫిర్యాదు చేస్తే ఈ వ్యక్తి నేను చేస్తానని చెప్పి 1 లక్ష రూపాయలు మాట్లాడి తర్వాత 50,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజులైనా కూడా ఆ యొక్క సమస్య పరిష్కారం కాకపోవడంతో అతను చేసినటువంటి చివరికి ఆ 50,000 రూపాయలు తిరిగి తీసుకోవడం ఇది పెద్ద నంద్యాలలో ఎన్నడూ ఊహించని విధంగా జరిగిన ఒక సంఘటన. కాబట్టి ఈ యొక్క సిఐ గారు నా మీద పెట్టిన కేసు తప్పుడు కేసు కాబట్టి చివరికి నేను లాయర్ ద్వారా ఫీజు చెల్లించి నష్టపోయాను. తర్వాత ఇంకో విషయం ఏమంటే మానసికంగా నష్టపోయాను. ఆ అదృష్టం ఏమంటే ఐఏఎస్ అధికారి కలెక్టర్ గారు నా యొక్క విషయాన్ని స్పందించి నన్ను అరెస్ట్ కాకుండా చేయడానికి వారు డిపార్ట్మెంట్కి తెలియజేయడంతో నన్ను అరెస్ట్ కాకుండా తప్పించగలిగారు. కాబట్టి ఈ రోజున పులివెందులలో సదరు ఎన్వి రమణ 2 టౌన్ సిఐగా విధులు నిర్వహించి నంద్యాల విధులు నిర్వహించి అక్కడ పులివెందులలో ఏసీబీ ద్వారా పట్టుబడ్డం నంద్యాల ప్రజలందరికీ ఆనందదాయకం. దయచేసి ఈ యొక్క పోలీస్ సిబ్బంది ఎవరు కూడా ప్రజలని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా అందరూ ప్రజలకి మంచి చేయడానికి వినియోగిస్తారని కోరుకుంటున్నాను. చివరిగా చెప్పుకొచ్చేది ఏంటంటే, నేను పాత్రికేయుడిగా ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, వార్తలో, ప్రజాశక్తిలో, చెవిలో పనిచేసిన విషయం మన సీనియర్ పాత్రికేయ సోదరులకు తెలుసు. నాకు ఇంతవరకు 1 సెంటు స్థలము లేదు, సొంతంగా నేను సంపాదించుకోలేదు. నేను అక్షరాన్ని అమ్మలాగా భావిస్తాను. అక్షరాన్ని బెదిరింపులకు వాడుకోలేదు. వార్త రాస్తానని ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు. నా జర్నలిస్ట్ని యూట్యూబ్ ఛానల్ కూడా నిజాయితీగా మాట్లాడే వాళ్ళని, బాధాతప్త హృదయాన్ని మాత్రమే ఎలివేట్ చేస్తుంది తప్ప వెధవల్ని, అక్రమార్కుల్ని, అవినీతి పరులను ఎలాంటి సందర్భంలో ఎలివేట్ చేయలేదు. ఇంకొకటి, ప్రజాస్వామ్యంలో జీతంగా తీసుకుంటున్న ఉద్యోగులు లంచాల కోసం పాల్పడడం ఎంత తప్పో, రాజకీయ నాయకులు ఆక్రమణలకు పాల్పడడం, ఓటరు ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకుల నుంచి డబ్బు తీసుకోవడం కూడా అంతే తప్పు. ముందు ఓటర్ని అరెస్ట్ చేయాలి, అప్పుడే సమాజం బాగుంటుంది. తల్లిదండ్రులు మారాలి, వ్యవస్థ కోరుకోవాలి. తల్లిదండ్రులు, పౌరులు బాగున్నారంటే వెధవులు భయపడతారు. రాజకీయ నాయకులు కానీ ఇతరత్ర అధికారులైనా సరే
సో మంచి సమాజం కోసం మంచి పౌరులుగా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. వేరే వాళ్ళు విమర్శించడం ఎందుకు? మీ జర్నలిస్ట్ శ్రీను.